ఏ విధంగా ఉన్నాయి. కనుక ఎవరి చేత మోసపోయే వాళ్ళు ఉన్నారు కనుక మోసపోకూడని చెప్తున్నాడు. కనుక బైబిల్లో కొంతమంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. అందుకే మనం ఏది ఏమైనా ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం చాలా గ్రహించాలి. మన మనస్సును చాలా మోసపుచ్చడానికి, మన హృదయాన్ని మోసపుచ్చడానికి. కానీ ఒకవేళ మన రక్త సంబంధికులే కావచ్చు, మన తోబుట్టు వాళ్ళే కావచ్చు, మనం నమ్మినటువంటి స్నేహితులే కావచ్చు, కనుక ఆ విధంగా సహోదరులే కావచ్చు, మనతో స్నేహం చేసే అటువంటి వాళ్ళే కావచ్చు, ఒకవేళ యవ్వనస్తులు కూడా, స్త్రీ పురుషులు కూడా వారిలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు కూడా మోసం చేసేటువంటి, ఒకరి పట్ల ఒకరు మోసపోయే వాళ్ళు కావచ్చు. కానీ అలాగా మోసపోయినటువంటి వాళ్ళు ఇలాగా మోసపోయి ఇట్లా నష్టపోయి ఉన్నారు. ఇలాంటి మీరు మోసపోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండమని. కనుక మీ మంచి జీవితాన్ని, మీ మంచి నడవడిని, మీ మంచి ప్రవర్తనను, మీ మంచి విశ్వాసాన్ని, మీరు కలిగి ఉన్నటువంటి మంచి భక్తిని, మంచి ప్రార్థన జీవితాన్ని, దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి జీవితాన్ని కనుక మోసపుచ్చేటువంటి కొన్ని ఆ విధంగా బయలుదేరుతారు. వాళ్ళు మనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక మొదట ఆదాము అవ్వలు అపవాది చేత, సర్పబోధ చేత వాళ్ళు మోసపోయి తినవద్దన్న పండు తిన్నారు. కనుక మనం కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ విధంగా మోసపోకూడి అంటున్నాడు. దుష్ట సాంగత్యము నీ మంచి నడవడిని చెరిపివేయడానికి చాలా రకరకాల మారువేషముతోటి, రకరకాల విధముతోటి మోసపుచ్చటానికి, మాటలతోటే కావచ్చు, భిన్నమైనటువంటి బోధలే కావచ్చు, కనుక నీ బంధుపరంగా కావచ్చు, నీ రక్త సంబంధం కావచ్చు, లేకపోతే నీతో స్నేహం చేసే అటువంటి ఆ స్నేహితులే కావచ్చు. వ్యాపారంలో కూడా కొంతమంది కలిసి వ్యాపారం చేస్తారు, కొంతమంది కలిసి ఆ విధంగా ఆ భూమిని సేద్యం చేస్తారు, పంటలు పండించే వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మంచితనాన్ని చెరిపివేయడానికి ఇద్దరి మధ్యలోనికి వస్తుంది. అది భార్యాభర్తలోనికి రావచ్చు, కనుక అన్నదమ్ముల మధ్యలోనికి రావచ్చు, కనుక ఆ విధంగా స్నేహంలో రావచ్చు, వ్యాపారంలో రావచ్చు. ఎన్నో రకరకాలుగా దాని ప్రయత్నం అనేది దేవుని బిడ్డలారా, మనం ఎవరైతే చాలా ప్రతి విషయాలలో అన్ని విధాలుగా మోసపుచ్చే అటువంటి మనస్తత్వాలు కొన్ని బయలుదేరుతూ ఉంటా అంటే, అందుకే ఆ మోసపోయినటువంటి ఆదాము అవ్వలు ఇద్దరు. కనుక ఆ మాటలు వాళ్ళు విన్నటువంటి ఉద్దేశము, ఆ మాట ఒక్క మాట చాలు. ఎందుకంటే దేవుని మాట మనం వినాలి. మరి ఆ విధంగా దేవునితో ఉన్నటువంటి మంచి స్నేహం, మంచి అనుబంధం, మంచి ఆత్మీయత, మంచి స్నేహం కలిగి ఉన్నటువంటి దేవునికి ఆదాము యొక్క కుటుంబానికి ఉన్న సంబంధం, ఆ ఇద్దరి మధ్యలోనికి అపవాది వచ్చి వాళ్ళని మోసపుచ్చే మాటలు చెప్పింది, మోసం చేసే అటువంటి ఆ బోధలు చేసింది. కానీ ఆ బోధ విన్నటువంటి అవ్వ వెంబడే ఆ విధంగా దేవుని మాట, నీ జీవితానికి ఉపయోగపడే మాట, చాలా ప్రయోజనం కలిగజేసే మాట, నీ జీవితానికి చాలా మంచి ఒక మెట్టు, ఒక శిఖరము అనేది దేవునితో ఉన్న సంబంధము అనే దాన్ని కూలగొచ్చడానికి అది ఒక మారువేషంతో మోసపుచ్చింది. కానీ ఎందుకంటే మనం ప్రతి విషయాలలో ఆదికాండం తీయగానే 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. కనుక దేవునితో అనుబంధం కలిగి ఉన్నటువంటి ఆదాము కుటుంబాన్ని ఏ విధంగా దేవునికి తనకు దూరం చేయాలి, ఆ స్నేహాన్ని దూరం చేయాలి, ఆ ఆత్మీయత, భక్తిని, విశ్వాసాన్ని దూరం చేయాలి.
అని మొదటి పాయింట్. మనం చాలాసార్లు దైవజనురాలు సువార్థికులు ఎవరైనా కానీ కూడా ఈ మాట మోసపోయినటువంటి ఆదాం కుటుంబం ఎందుకు మోసపోయినా అంటే ఆ విధంగా అపవాది బోధ చేసింది. ఆదాము లేని చోట, ఆదాము లేని సమయములో ఒంటరిగా ఉన్నటువంటి అవ్వ దగ్గరికి వచ్చి ముచ్చటించింది, లేనిపోని మాటలు చెప్పింది, లేనిపోని అటువంటి స్నేహాన్ని పెంచుకున్నది, దగ్గర చేసుకుని ఆ విధంగా బోధ చేసి, ఆ బోధ విన్నటువంటి దేవుని బిడ్డలారా అవ్వ తినవద్దన్నటువంటి ఆ పండు, ఎందుకంటే ఆ బోధ తీయగా అనిపించింది. మనం కూడా దేవుని మాట మనకు దేవుని బిడ్డలారా చాలా చేదనిపిస్తుంది. మంచి మాట చెప్తే ఎవరికైనా చేదనిపిస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఉద్రేకత వస్తుంది. కనుక చెడిపోయే మాట ఆ మనిషికి తీపిగా అనిపిస్తుంది. ఈ మాటే బాగున్నది, ఈ స్నేహం బాగున్నది అనేది దేవుని మాట పక్కన పెట్టి నీ మంచి జీవితానికి న్యాయం జరిగేటువంటి నీ భక్తిని అపవాది మోసగించి, దురాభిప్రాయం కలగజేసి, దుర్బుద్ధి కలగజేసి, లేనిపోని ఆలోచనలు కలగజేసి నీ మంచితనాన్ని చెరిపివేయడానికే అపవాది మన జీవితంలో దూరుతుంది. అందుకే హృదయం అన్నిటికంటే చాలా మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది మనిషికి అని. దేవుని బిడ్డలారా ఒకసారి దేవుడు ఒక మాట చెప్పిండంటే కనుక పాటికి పైసాల్లా ఊకే నీతో నీవు ఉండడు, నీతో చెప్పలేడు. ఒక మాట చెప్పాడు ఆదాము అవ్వకు, కనుక అన్ని పనులు తినండి కానీ ఒక్క పండు తినద్దు అని చెప్పాడు. ఒకవేళగా ఆ పండు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ ఒక్క మాటపై కలిగి ఉంటే ఇంత పతనం అయ్యేది కాదు, పరువు పోయేది కాదు, పాపంలో పడిపోయే వాళ్ళు కాదు, దేవుని దూరమయ్యేటువంటి వాళ్ళు కాదు. కనుక అపవాది కల్పించుకొని దగ్గరికి వచ్చిందంటే మరి ఏంటిది ఏం కాదు అనేది మన బుర్ర పనిచేయాలి కదా. మన మనసు ఏది మంచిది ఏది చెడ్డ, దేవుడు నాకు ఏం చెప్పిండు, మరి దేవుడు చెప్పిన మాట అది జీవితాంతం కుటుంబానికి తరతరానికి ఉపయోగపడే మాట ఇది వదిలిపెట్టి కనుక క్షణిక ఆవేశం వల్ల తినవద్దన పండుని తింటే నా బతుకేం, మా జీవితం, మా కుటుంబం ఏమైపోతుంది అనేది ఆలోచన అపవాది చాలా వాళ్ళని ఎట్లా అంటే గ్రిప్పులో పెట్టుకునేది. ఆ విధంగా మళ్ళీ ఆ విధంగా దేవుడు అనే మాట గుర్తు రాకుండా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది, వాళ్ళ హృదయంలో ఫిక్స్ అయిపోయింది. ఇక అప్పుడు ఆదాము అవ్వ తినవద్దన పండ్లు తిని చాలా ఘోరమైపోయారు. రెండవ సబ్జెక్ట్ జన బిడ్లారా కనుక బైబిల్లో ఉన్న మాట బిలాము రాజు. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం బిడ్లారా. సంఖ్యాకాండములో 22వ అధ్యాయము మనం ఒక మాట చదువుకుందాం దేవుని బిడ్లారా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనము. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని దేవుడు అడగగా బిలాము దేవునితో ఇట్లనను, సిప్పోరా కుమారుడైనటువంటి బాలాకను మోయాబు రాజు అని దేవునికి మాట చెప్తా ఉన్నాడు. దేవుడైన యెహోవా తన దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాడు. అయ్యా, సిప్పోరా కుమారుడైనటువంటి బాలాకు మోయాబు రాజు అయిన నా దగ్గరికి వచ్చిండు. ఎందుకు వస్తాడు దగ్గరికి? కానీ బిలాము దేవునితో ఉన్న అనుబంధము, దేవునితో ఉన్న స్నేహము, దేవునితో ఉన్న భక్తి, దేవునితో ఉన్నటువంటి భయము, దేవునితో ఉన్నటువంటి అనుబంధము కనుక తన పట్ల దేవుడు కొన్ని వరాలు ఇచ్చి ఉన్నాడు అతనికి. తన నోట ఏది పలికితే అది కలుగుతుంది, ఆయన చెయ్యి చాపితే ఏ జరగమంటే అది జరుగుతుంది అనే దేవుని బిడ్డలారా. ఈ బాలాకు మోయాబు దేశము నుండి ఆ దేశానికి రాజు ఈయన. ఎవరు? బాలాకు, సిప్పోరా కుమారుడైనటువంటి బాలాకు ఆ దేశానికి రాజు ఆయన. కనుక ఈ బాలాకు బిలాము దగ్గరికి రావలసినటువంటి సంగతి ఏమిటి? దేవుని కళ్ళు మంచి ఏమిటో చెడు ఏమిటో ఆయన కళ్ళని చూస్తూనే ఉన్నాయి. మరి బిలాము దగ్గరికి బాలాకు రావడం ఎందుకు? మరి బాలాకుకు బిలాముకు ఏం సంబంధము అనేది దేవుడు ఆ విధంగా చూస్తూనే ఉన్నాడు. ఆ సమయములో బిలామును దేవుడు మందలిస్తున్నాడు.
నీ దగ్గరికి వచ్చినటువంటి మనుషుడు ఎవరు అంటే, అయ్యా సిప్పోరా కుమారుడైనటువంటి బాలాక్, ఆయన మోయాబు రాజు వచ్చి. ఎందుకు వచ్చిండు? అయ్యా నాకు తెలియదు. తెలుసుకొని కనుక నీవు బాలాకు చెప్పినటువంటి మాట నువ్వు వినిపించుకోవద్దు. బాలాకు నీకు ఏదైతే నీకు చెప్పడానికి వచ్చి ఉన్నాడో, నీతో ఏం పని కలిగి ఉన్నాడో, కానీ నాకు తెలియకుండా నువ్వు వెళ్ళవు. ఒకవేళ వెళితే ఆ మోయాబు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆ విధంగా దేవుని ప్రజలు వాళ్ళు. ఆ ప్రజలను ఆ విధంగా నువ్వు ఒక్కసారి బిలాము కనుక మా దేశానికి వచ్చి, మా ప్రాంతానికి వచ్చి ఒక్కసారి నీ నోట ఆ ప్రజలను నువ్వు శపిస్తే వాళ్ళు శాపంలో పడిపోతారని బిలాము రాజుతో ఒక సాంగత్యం, మోసపోకుడి దుష్ట సాంగత్యము నీ మంచి నడవడిని చెరపడానికే చాలా పనిగట్టుకొని వచ్చిండు బాలాకు. కానీ దేవుని ఆత్మ, దేవుని కన్నులు బిలాముతో సాంగత్యం, బిలాముతో ఉన్నటువంటి ఆ స్నేహము, ఈ ప్రాంతం రావడానికి ఏం పని, ఆ వ్యక్తికి ఏం పని? సరే ఇది ఏదో కుట్ర పని, ఏదో కుతంత్రం, ఏదో కుళ్ళు కలిగి ఉన్నాడు కనుక దేవుని ప్రజలను దేవుడు అభిషేకించినటువంటి ఆ బిలాము ఆ ప్రజలను శపించమని కోరుతా ఉన్నాడు. నువ్వు శపించినట్లయితే నా ఇంటెడు బంగారం ఇస్తా, నా ఇంటెడు వెండి ఇస్తా, డబ్బు ఇస్తా, నా రాజ్యంలో నీకు సగం రాసిస్తా అన్నాడు. మనిషికి ఆ విధంగా డబ్బు అనేది చాలా ఆశ. డబ్బు అయినా, ఆస్తి అయినా, ధనమైనా, బంగారమైనా, వెండి అయినా. కానీ దేవుని బిడ్డలారా, రేపటి కోడికైనా ఇలా గుడ్డేనేమనుకుంటారు కొంతమంది. దురాశ గర్భం ధరిస్తూ ఉంటా ఉంటుంది. బంగారము, వెండి, డబ్బు, నా ఆస్తిలోనికి సగం, నా రాజ్యంలోనికి సగం ఇస్తా, ఒక్కసారి ఆ ప్రజల్ని నువ్వు శపిస్తే నీకు అంత నీకు ఇస్తా అన్నాడు. కానీ ఆ విధంగా దేవుని ఆత్మ అంటుంది కదా, బిలామా ఒకవేళ నువ్వు బలవంతంగా వెళితే వెళ్ళు, కానీ నీ నోట ఆ ప్రజల్ని శపించవద్దు. ఎందుకంటే వారు, ఆ ప్రజలు దేవుని చేత ఆశీర్వాదము నొందినటువంటి ప్రజలు, ప్రత్యేకించబడ్డ ప్రజలు. ఆ ప్రజల్ని నీ నోట నువ్వు శపించవద్దు, నువ్వు మోసపోకు. ఎందుకంటే నా ఇంటెడు బంగారము, నా ఇంటెడు వెండి, నా రాజ్యములో నీకు సగము, నా ఆస్తిలో సగం అని వాడు భ్రమపరుస్తున్నాడు కదా, దురాశపరునిగా చేస్తున్నాడు కదా. నువ్వు దురాశపరుని గాక దాన్ని ఆశించకుండా నువ్వు లిమిట్లో ఉండు. నీ లిమిట్లో నువ్వు ఉండాలి, నేను చెప్పింది నువ్వు చేయాలి అనే దేవుని బిడ్డలారా, బిలాముకు దేవుడు చాలా గద్దింపు గల మాట ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే దేవుని బిడ్డలారా, కనుక మనం ప్రతి విషయాలలో మన భక్తి, మన విశ్వాసం, మన భక్తి, మన నీతి, మన నమ్మకం, ఆ విధంగా దేవునితో ఉన్న అనుబంధాన్ని మనం కోల్పోకుండా మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన ఎదుట బంగారము, వెండి, డబ్బు, ఆస్తి, బిల్డింగ్ అనేసరికి దురాశపరులం కావద్దు, మనం దుర్బుద్ధి గలవారం కావద్దు. నా ఇంటెడు బంగారము, నా ఇంటెడు వెండి, నా రాజ్యములో నీకు సగభాగము, నా ఆస్తులను సగభాగం ఇస్తా అనేసరికి ఎవరికైనా మనసు లోపల ఊరుతుంది, చాలా ఊరడింపు కలుగుతుంది. చింతకాయ చూపెడితే ఎవరికైనా ఊరి పుడుతుంది. పచ్చి చింతకాయ కాగా పట్టుకుంటే మాత్రము నోట్లో నుంచి చాలా ఆ విధంగా లోపల ఆ విధంగా బాగా ఊరడింపులు వస్తూ ఉంటా ఉంటాయి. ఆ ఊరడింపులో దైవికమైనటువంటి దేవుని ప్రజలు, సేవకులైనా, సేవకురాలైనా, సువార్థికులైనా, దేవుని నమ్మిన కుటుంబాలైనా కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, శపితమైనటువంటిది, శపించబడ్డటువంటిది కనుక దేవుని సన్నిధిలో ఆ విధంగా దేవునికి కనుక ఆ వ్యర్థమైన అన్ని దూరం చేసిండు మనకు. మళ్ళీ తిరిగి మనం వాటిని ఆశించినట్లయితే మనం శాపంలో పడిపోతాం, మోసపోతాం, మనం దేవునికి దూరం అయిపోతాం. అనుబంధం, దేవునితో అనుబంధం, దేవునితో ఉన్న ఆత్మీయత, దేవునితో ఉన్న భక్తి, దేవునితో ఉన్న దేవునిపై ఉన్న మన విశ్వాసం, నమ్మకము కోల్పోతాం మనం. అందుకే దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయాలలో మనము
జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా యోబుని కూడా అపవాది చాలా శోధించింది. ఎందుకంటే నా మాట ఒకవేళగా దేవుని విడిచిపెట్టి దేవుని దూషించి మా మాటను నమ్మితే మాత్రం నీకు అన్ని విధంగా నీకు ఇస్తాను. కానీ యోబు ఆ విధంగా తనకున్నటువంటి భక్తిని కాపాడుకున్నాడు, విశ్వాసం యథార్థం కాపాడుకున్నాడు, నీతిని కాపాడుకున్నాడు ఆయన. కానీ ఎన్ని కోల్పోయినా కానీ కూడా అపవాదికి లోపడలే. చాలామంది భక్తులను హింసించిండ్రు, చాలామంది భక్తురాలను బాగా కొట్టి చంపిండ్రు. కానీ దేవుని బిడ్డలు లోబడలే, వారితో స్నేహం చేయి గలపలే. ఒక దొంగతో మనం ఎట్లా ఏకీభవిస్తాం? ఒక దుర్మార్గులతో మనం ఎట్లా ఏకీభవిస్తాం? అందుకే మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. కానీ మనం ఎందుకంటే అపవాదికి మోసపోకుడి అంటాడు. ఎందుకంటే ఆ విధంగా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6-7 అంటాడు. ఎందుకంటే ఆ విధంగా మనం చాలా ప్రతి విషయాలలో దేవుని వాక్యాన్ని గమనించాలి. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి పౌలు వెళుతూ ఉన్నాడు కనుక ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీద రాబోతూ ఉంటాంట్లేదు. ఎందుకంటే ఆ విధంగా ఎందుకంటే మన జీవితం మనం కాపాడుకోవాలి. ఎఫెసీ 5వ అధ్యాయం 6-7 వచ్చిన స్పష్టమైన మాట దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలా మనం కొన్ని సందర్భాలు మనం వినాలి. ఎందుకంటే దేవుని మాట మనం విని చాలా విధంగా మన భక్తి మనం కాపాడుకోవాలి. అందుకే ఆ విధంగా వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచ నీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదికి రాబోతూ ఉంటాడు. చాలా ఎందుకంటే ఎఫెసీలో ఉన్నటువంటి 5వ అధ్యాయం 6-7 స్పష్టమైనటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వ్యర్థమైన మాటలు అంటే ఆ విధంగా మనం సరసం అంటే ఎందుకంటే మనం ఎంతలో ఉండాలో అంతలే ఉండాలి, ఎవరు ఎంతలో ఉండాలో అంతలే ఉండాలి. అధిక స్నేహం చేయొద్దు, అధికమైన మనసులు కల్పించుకోవద్దు మనం. కనుక వాళ్ళు బోధకులైనా బోధకురాళ్ళైనా విశ్వాసులైనా దేవుని నమ్మిన వాళ్ళైనా నీ బంధువులైన రక్త సంబంధికులైనా నీ స్నేహితులైనా నీ సహోదరులైనా నీ తోటి వాళ్ళు ఎవరైనా కానీ కూడా కనుక దేవుని బిడ్డ అధికమైన స్నేహం, అధికమైన సాంగత్యం, అధికమైన సరసము మనం చేస్తే దేవుని బిడ్డలారా కనుక విధేయత కలిగి ఉన్నటువంటి మనము ఆ మాటల వలన కానీ విధేయతలో ఉన్న నీవు మళ్ళా ఆ మాటలు వినేసరికి ఆ సరసం చేసేసరికి ఆ సరసం ఆడేసరికి మళ్ళీ మనం చాలా అవిధేయతలోనికి దిగిపోతాం. ఒకవేళ అవిధేయత కలిగి ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, దేవుని కోపం వస్తుంది మనం. అందుకే ఆ విధంగా బైబిల్లో న్యాయాధిపతుల్లో మన సంసోను ఉన్నాడు. సంసోను ఆ విధంగా తల్లిదండ్రులు చెప్తూనే ఉన్నారు, కుమారుడా దాని మార్గమునకు వెళ్ళకము, నీ పాదాలు పరిగెత్తనీయకుండా దాని వైపు వెళ్ళకము, వెనుక తిప్పుకో, ఆ వైపు పోకు, ఆ వైపు మంచిది కాదు, ఆ దారి మంచిది కాదు, అటు వైపు చూడకు, ఆ దారి చూడకు, అటు వెళ్ళకు, ఆ సాంగత్యం మంచిది కాదు, ఆ సరసం మంచిది కాదు, దాని గుణం మంచిది కాదు, దాని బుద్ధి మంచిది కాదు, దాని వాకిట్లో వెలుగు, దాని వైపు చూడకమని తల్లిదండ్రులు బుద్ధి కలిగి దేవుని వాక్యం ఎప్పుడైనా ప్రతి విశ్వాసికి చెప్పేటువంటి దేవుని బిడ్డలారా చక్కటి మాట. ఎందుకంటే మనము చాలా ప్రతి విషయాలలో మన మనసు అంతా ఒక అయస్కాంత గడ్డకు ఎంత దూరం ఉన్న ఇనుప ముక్క సర్రమనొచ్చి అతుక్కుంటుంది దాన్ని. ఎందుకంటే ఆ ఇనుప ముక్క నీ మనసును లాగివేయడానికి, నీ భక్తి చెరపడానికి, నీ విశ్వాసం చెరపడానికి, నీ మనసునంతా శిథిలపరచడానికి, దేవునితో ఉన్న అనుబంధం, దేవునితో ఉన్న స్నేహము, దేవునితో ఉన్న భక్తి, దేవుని సంధిలో ఉన్నటువంటి నీ భయము, నీ విశ్వాసం, నీ నమ్మకాన్ని చెరిపివేయడానికి రకరకాలుగా అది మారువేషలతో మన కాడికి వస్తుంది. కానీ తల్లిదండ్రులు కన్నటువంటి పిల్లలు చెప్తూనే ఉంటారు, బిడ్డ జాగ్రత్త, మీరు వెళుతాను కనుక మీరు ఆ విధంగా మీరు వెళ్ళే కాలేజీలో కానీ మీ కాలేజీ పిల్లలతోటి ఇతర పిల్లలతోటి కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు మనం తేడా ఉంటుంది. మనం దేవుని నమ్మినాం కనుక బైబుల్ చదువుతున్నాం, బైబుల్ పట్టుకుని నడుస్తున్నాం, మనం భక్తి మార్గం వెళుతున్నాం, సంఘాన్ని వెళుతున్నాం, విశ్వాసంతో నడుస్తున్నాం, సత్యంలో మనం జీవిస్తున్నాం. కనుక ఆ విధంగా నీతోటి సోప చేసేవాళ్ళు నీలాగా ఉండకపోవచ్చు, నేను నమ్మిన దేవుని ద్వారా వాళ్ళు నమ్మకపోవచ్చు.
ఇంకా ఆ విధంగా వాళ్ళు వేరే వాళ్ళ వేరే మనసు ఉంటాయి, వాళ్ళ వేరే ఉద్దేశాలు, వాళ్ళ వేరే సరసాలు ఉంటాయి. కనుక వాడు సిగరెట్ తాగుతాడు, వాడు బీడి తాగుతాడు, వాడు పాన్ తింటాడు, వాడు గుట్కా తింటాడు. కనుక వాడు చాలా విధంగా రకరకాలుగా బిహేవ్ చేస్తూ అంటాడు. వాడు చాలా తిరిగిపోతుగాడి ఉంటాడు, చదవడు వాడు. అలాంటి వాళ్ళని గ్రహించుకోవాలి మనం, అలాంటి వాళ్ళని పరిశీలించుకోవాలి. ఆ గుణం ఎట్లాడిది, ఆ మనసు ఎట్లాడిది, ఆ మనిషి యొక్క బిహేవ్ ఎట్లాడిది, తన ఉద్దేశం ఎట్లాడిది, తన ఆలోచన ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉన్నాయి. మరి ఆ వ్యక్తికి నాకు సరసం కలుతుందా, స్నేహం కలుతుందా? ఆయన నోటి మాటలు చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, పాన్ తింటా ఉన్నాడు, సిగరెట్ తాగుతూ ఉన్నాడు, చాలా బేకీల పని తిరుగుతూ ఉన్నాడు, పబ్లిక్ గార్డెన్ల పని తిరుగుతూ ఉన్నాడు. అలాంటి ఆ విధంగా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అన్ని ఆ విధంగా లేనిపోని అని చెడ్డ ప్రభావం తిరుగుతూ ఉన్నాడు. అతనితో నేను సాంగత్యం చేయాలి. మా అమ్మ నాన్న ఏం చెప్పిందంటే మన మార్గం వేరు, మన నమ్మిన దేవుడు వేరు. కనుక మన దేవుని ఉద్దేశంలో, దేవుని సత్యంలో, దేవుని నీతిలో మనం బైబిల్ ప్రకారం పోతున్నాం. కనుక మనం ఇతరులతో మనం స్నేహం చేయాలి, సాంగత్యం చేయాలి, సరసం చేయద్దు మనం అనేది దేవుని బిడ్డ తల్లిదండ్రులు చెప్తూనే ఉంటాడు. సంసోను వినలే, ఆ సరసం చేయకు, దాని వాకిటి వైపు వెళ్ళకు, దాని వైపు చూడకు. చీకటికి పొత్తు లేదు, విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడిది, విశ్వాసకి అవిశ్వాసకి జోడెక్కడిది, స్నేహం ఎక్కడిది. విశ్వాసి అవిశ్వాసి. కనుక మనం విశ్వాసముతో ఉన్నటువంటి వాళ్ళము మళ్ళీ మన అవిశ్వాసితోటి మనం జోడుగా ఉండవచ్చా, స్నేహం చేయవచ్చా, బలం కలుపుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ పద్ధతి మనం పాటించవచ్చా, వాళ్ళు చెప్పినట్టు మనం చేయవచ్చా? అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న మాట 2 కొరింథీ 6వ అధ్యాయం 14 అంటాడు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం అంటాడు కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు అంటున్నాడు. నిండా మునిగి మనం సలిపోగొట్టుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇతరులతో మనకేం సాంగత్యం, ఏం సరసం, ఏం సావాసం, ఏం సంబంధం? మనకి ఈ లోకములో కనుక ఏ పొత్తు లేదు, ఏ సరసం లేదు, ఏ సావాసం లేదు. మళ్ళీ మనము ఎప్పుడైతే వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో పాపమంతా ఒప్పుకొని ప్రభు యొక్క మార్గంలో, దేవుని మార్గంలో, వాక్య మార్గంలో నడుస్తున్నాం కనుక మళ్ళీ మనము ఇతరులు మనం ఏదైతే విడిచిపెట్టామో, ఏదైతే వద్దనుకున్నామో, ఏదైతే మనకు ఇక తగదనుకున్నామో దానివల్ల నేను ఏం బాగుపడలేదు, ఉపయోగపడలేదు కనుక నా జీవితం అంతా పాడైపోయింది. మళ్ళీ నేను ఆ సాంగత్యం ఆ జోడుగా నేను కలిసి మళ్ళీ ఆ విధంగా వాళ్ళతో నేను ఆ విధంగా మళ్ళీ వాళ్ళు ఏ బాట నడితే ఆ బాటని నడవా అనుకున్నాం కదా, ప్రమాణం చేసినాం కదా. మళ్ళీ ప్రమాణం చేసిన తర్వాత మళ్ళీ మనకు మళ్ళీ ఆ జోడేంది, ఆ స్నేహం ఏంది, ఆ సాంగత్యం ఏంది? వ్యర్థమైన మాటలయందు మిమ్ములను ఎవడును మోసపరచనీయకుడి అంటాడు. మోసపోతున్నాం మనం ఎవరి మాటలు విని. ఇన్నాళ్ళేమో దేవుని మాట విన్నాం, ఆదామవ్వలు దేవుని మాట విని 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 సర్పబోధకు అలవాటు పడ్డారు. సర్పబోధ మాట విని ఏం చేసిండు? దేవునికి దూరమైపోయి శపితమైపోయారు, శాపగ్రస్తులైపోయారు. భయంకరంగా చాలా ఘోరం, కుటుంబం పతనం అయిపోయింది. దేవుని బిడ్డ తరతరానికి ఆ కుటుంబం పేరు ఎత్తద్దు అంటాడు. అందుకే దేవుని బిడ్డలు మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం కనుక వ్యర్థమైన మాటలల్లా మిమ్మల్ని ఎవడు మోసపరచనీయక. మోసం చేసే వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా కనుక స్నేహం చేస్తా అంటే, ఆ స్నేహితుడు మనం స్నేహం చేస్తా అంటే వాళ్ళ గుణం ఎట్లాడదు, వాళ్ళ బుద్ధి ఎట్లాడదు, వాళ్ళ సావాసం, వాళ్ళ మనసు ఎట్లాడదు. కానీ మనల్ని మన జీవితాన్ని, మనకున్న భక్తి, విశ్వాస, నమ్మకాన్ని మనం స్నేహం చేసేసరికి ఆ స్నేహంలో మోసపోయి దేవుని నుండి మనం దూరం కాబోతున్నాం. దేవుని నుండి దూరం అయిపోయి శాపంలో పడిపోతూ ఉన్నాం. మనం ఇన్నాళ్ళు కష్టపడ్డావు, నీ జీవితాన్ని మార్చుకున్నావు, కనుక నీ ప్రవర్తన మార్చుకున్నావు, నీ మాట మార్చుకున్నావు, నీ పద్ధతి మార్చుకున్నావు. కనుక అన్ని విధాలుగా దేవునికి ఇష్టంగా ఉండాలనుకున్నావు. దేవునితోనే నేను ఆ విధంగా నా జీవితకాలం అంతా దేవునితో గడపాలనుకున్నావు, దేవునితో నడవాలనుకున్నావు.
దేవుని నమ్ముకున్నా కదా, మళ్ళీ నాకు ఏ ఆలోచన వద్దు, ఏ తలంపులు వద్దు, ఏ అలవాట్లు వద్దు, అన్నీ మానుకున్నా, అన్ని దూరం చేసుకున్నా, నాకు ఏది వద్దు అనుకున్నా, నేను నా కుటుంబం దేవునితో గడపాలనుకున్నా, మళ్ళా మనకు లేని గుణం, రెండో గుణం మళ్ళీ కత్తండి మనకు వ్యర్థమైన మాటల వలన. ఆ వ్యర్థమైన మాట్లాడి ఇతరులు ఆ విధంగా బాలాకు బిలామును తనకున్న దేవునితో ఉన్న అనుబంధాన్ని, దేవునితో ఉన్న స్నేహాన్ని, తన మనసును ఇంటెడు బంగారం ఇంటెడు వెండి నా రాజ్యములో నా ఆస్తిలో సగం అనేసరికి తన మనసు ఎట్లా ఉంటుంది తెలుసా? అయిపోయిగా దగ్గరికి వచ్చిన మనుషులు ఇవ్వలే అంటే, అయ్యా నా దగ్గరికి ఎవరు రాలే అంటావు, మాట మారుతా ఉన్నాడు. కానీ దేవుని ఆత్మ నువ్వు మాట మారవంగానే నీ మనసు మారేది. ఆ విధంగా దేవునికి తెలియని ఏదైనా ఉంటుందా? కనుక నా దగ్గరికి ఎవరు రాలే, మరి రాత్రి అంతా కుస పెట్టింది ఎవరు నీతోటి, రాత్రి అంతా గుయ్య చేసింది ఎవరు నీతోటి? అయ్యా నా అక్కడికి ఎవరు రా, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయబడింది. కానీ సరే ఎవరు వచ్చినా రాకపోయినా కానీ కూడా సుమా నీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఆ విధంగా మళ్ళీ ఆ వ్యక్తితో నువ్వు వెళ్ళదు. ఒకవేళ బలవంతం చేస్తే వెళ్ళు, కానీ ఆ ప్రజలు దేవుని చేత ఆశీర్వాదం పొందినటువంటి ఆ బిడ్డలను నీ నోట మాత్రం శపించదు సుమా, జాగ్రత్త అన్నాడు. కానీ ఆ నోట ఆ ప్రజలను దేవుని బిడ్డ మళ్ళా దేవుని మాట విన్నాడు. ఆ నోరు ఆ ప్రజల మీద ఆశీర్వాదాలే మాట్లాడి, కానీ ఆ విధంగా వాళ్ళు శపించబడే మాట బిలాము నోట రాలే. దేవుని భయం అండి అది, దేవుని భయం. నీ భక్తి కాపాడుకోవడానికి, నీ విశ్వాసం కాపాడుకోవడానికి వాళ్ళు వచ్చిండ్రు, మా బంధువులు వచ్చిండ్రు, ఇక రాక వచ్చిండ్రు, ఏం చేయాలి, వాళ్ళు పెళ్ళి పిలిచిండ్రు, ఆ విధంగా సిప్ప పట్టుకోమన్నారు, చెంబు పట్టుకోమన్నారు, ఆ విధంగా కాని పట్టుకోమన్నారు. ఇక ఆడ విధి లేకుండా నేను ఏదో ఆ విధంగా దేవుని దగ్గర ఇక ఆ విధంగా తప్పైంది ప్రభువా. ఇదేంటిదండి? మా అన్న వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు, మా అక్క వచ్చిండు, మా బావ వచ్చిండు, మా అమ్మ వచ్చింది, వీళ్ళు వచ్చింది. ఇక అప్పుడు ఆ విధంగా మేము దూరం అయిపోయాం. మళ్ళా కొన్నాళ్ళకు మా వాళ్ళు వచ్చింది, ఇక నువ్వు రావాలి అది అన్నారు. ఇక ఏం లేదు, ఇట్లా ఉత్తగా కూడా అట్లా కూర్చోమ్మన్నారు, సిప్ప పట్టుకోమ్మన్నారు, చెంబు పట్టుకోమ్మన్నారు, గిన్నె పట్టుకోమ్మన్నారు, పెన్ను పట్టుకోమ్మన్నారు, అంగి పట్టుకోమ్మన్నారు. ఇక మళ్ళా మనం ఇవన్నీ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ స్వభావం అనేది, నీ ఆలోచన అనేది దేవునికి తెలియంది ఏది లేదు. ఆదాము అంటాడు కదా, అయ్యా నీవు ఇచ్చినటువంటి అవే ఆ పండు తీసుకొచ్చి ఇచ్చింది, ఆ పండు నేను తిన్నా, ఆమె తిండి నాకు ఇచ్చింది అంటే తినే ముందు నీకు కూడా తెలవాలి కదా, ఈ పండు తినద్దని చెప్పిండు కదా అని. ఆమె మోసపోయింది, ఆమె గుణం మారిపోయింది, ఆ తినవద్దన్న పండు తిన్నది. నువ్వెట్లా తింటావు ఆదామా? సాగు చెప్పొచ్చింది అక్కడ, కానీ దేవుడు సాగు చెప్పొస్తే ఊరుకున్నాడా? దేవుని బిడ్డ, మనం ఏది కూడా వాక్యానికి, మన సావాసము, దేవుని నీతికి ఎప్పుడు కూడా మనం సాకులు చెప్పాదు. ఏదో ఆ విధంగా జరిగింది, ఆ సంథింగ్ అట్లా ఇట్లా ఆ విధంగా ఇక విధి లేకుండా అయిపోయింది. ఇవన్నీ మనము నరం లేని నాలుక ఎక్కడి మాట అక్కడ పలుకుతూనే ఉంటుంది. నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడి మాట అక్కడ, ఏ రోడ్డు కాడి పాట అక్కడ పాడుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయాలలో బైబిల్లో ఉన్న మాట, దేవుని వాక్యం మన పట్ల సెలవిస్తూ ఉన్నాయి. యాకోబు పత్రిక ఆ విధంగా 1వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎందుకనగా నరుని 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారై ఉండండి అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎదుటి వాళ్ళు మనకు ఎన్నో రకరకాలు చెప్పుతారు, కానీ వినువారే ఉండమంటాడు, కానీ వారు చెప్పినట్టు నువ్వు చేయకమంటాడు. సరే వాళ్ళు చెప్తే చెప్పు, వినండి, కానీ లోపలికి పోవద్దు. అది నీ అంతరాత్మలోనికి, నీ ఆత్మవిశ్వాసంలోనికి కనుక చెరిపివేసే అటువంటి మాట లోపలికి దిగనీయద్దు.
లోపలికి రానియద్దు. మనం కేవలం చెవి ఇయ్యాలే. మీరు వినివారయ్యే ఉండండి, కానీ ఆ విన్నటువంటి దాన్ని బట్టి మీరు అనుసరించొద్దు, దాన్ని చెయ్యొద్దు అంటా ఉన్నాడు. జాగ్రత్తగా. ఎంతమంది ఎన్ని రకరకాలుగా వందల మంది వేల మంది సేవకులు, సేవకురాలు, సువార్థికులు ఎన్ని విధాలుగా నీ మట్టుకు నువ్వు ఉండు. చెప్పేటి వింటే విను, ఆడి వరకే, కానీ వాటి లోపలికి రానియద్దు. విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తి, దేవునితో ఉన్న అనుబంధం, స్నేహాన్ని కూల్చివేసుకోకండి. దేవుని బిడ్డ, జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటా ఉన్నారు, మోసపోకుడి. ఏమంటాడు అక్కడ? మోసపోకుడి, దుష్ట సాంగత్యం. దేవుని బిడ్డ, కనుక మనల్ని చెరిపివేయడానికే రకరకాల మారువేషాలతో ఆ విధంగా మన కాడికి వస్తుంది. కనుక మనము అపవాదికి మనం చోటు ఇవ్వద్దు. మనము ఇతరులు చెప్పే మాట మనం చోటు ఇవ్వద్దు. మీరు వినువారై మాత్రమే వినండి, కానీ ఆ విన్నటువంటి అక్కరానటువంటిది బాలాకు మాటలన్నీ బిలాం విన్నాడు, కానీ వింటే విను, పోతే పోగాని తను వెళ్ళి అక్కడ మాత్రము వాళ్ళ ఐగుప్తి ప్రజలు, దేవుని ప్రజలు కనుక దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డటువంటి ఆ ప్రజలను మళ్ళా నీ నోట వారిని శపించవద్దు సుమా అని చెప్పాడు. నీ బంధువుల కాడికి వెళితే వెళ్ళు, నీ రక్త సంబంధికుల దగ్గరికి పోతే వెళ్తే వెళ్ళు, స్నేహం చెప్తే చేయి, కానీ ఆ విధంగా దేవుని బిడ్డలారా విశ్వాసి అవిశ్వాసి జోడుగా ఉండద్దు. ఓయ్ అంటే ఓయ్, ప్రజలకు అంతే. అధికంగా మనం పెంచుకోవాలి, అధికంగా మనం స్నేహం చేయాలి, అధికంగా మనం చాలా మళ్ళీ మనం చాలా దగ్గరగా చేయి కలుపుకోవడం, మూతి కలుపుకోవడం, ముక్కు కలుపుకోవడం, కన్ను కలుపుకోవడం, ఇవన్నీ ఏంటి? అవి మనకు అవసరం లేని విషయాలు. అవి ఏదైతే అనుకున్నావో దాని ద్వారా నాకు ఏం ఉపయోగం అనుకున్నావో అంతే. ఇక మళ్ళా కక్కింది తినే గుణం నీకు ఉండదు. ఏదైతే వద్దనుకున్నావో, ఏదైతే దాని ప్రకారంగా నేను వెళ్ళొద్దనుకున్నావో, ఏదైతే విడిచిపెట్టినావో, దేవుని బట్టి ఆయన మార్గంలోనికి నీ ప్రవర్తన దేవునికి అప్పగించి ఉన్నావో అంత మట్టు వరకే ఉండాలి. కానీ మళ్ళీ లేనిపోని అటువంటి సరసాలు, ఒరే సంసోనా ఆ దారికి వెళ్ళకు సుమా అంటే సరసం ఆడిండు, ఎవరి దోకలో బొందలో వాడే పడిపోతున్నాడు. తల్లిదండ్రులు చెప్పారు, వాక్యం చెప్పింది, దేవుడు చెప్పాడు, వద్దు అన్నాడు. వద్దు అంటే విన్నాడా? ఆదాము విన్నాడా? అందుకే పౌలు కూడా కొరంతి సంఘములో ఉన్నటువంటి, ఎఫెసులో ఉన్నటువంటి సంఘాలకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. వ్యర్థమైన మాటలేదు. నేను ఎవడను ఎంతోమంది ఎన్నో రకరకాలుగా మాట్లాడతారు. చాలామంది బైబిల్ పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు, వాడవాళ్ళు తిరుగుతున్నారు. సంఘం మందిరం కట్టిన కాడే మందిరం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక మందిరం కాడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అది కాదు బోధ, ఇది కాదు బోధ, ఈ బోధ కాదు, ఆ బోధ కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు. ఒక్కటే మాట, తినవద్దన్న పండు తినద్దు అన్నాడు. ఆ చోటుకు నువ్వు వెళ్ళొద్దు అని, ఒకవేళ వెళితే ఆడ వాళ్ళు శపించద్దు అన్నాడు. మన ఇంతే, అపవాది ఎంత శోధించిన కానీ కూడా, ఆయనకి ఏమి లేకుండా చేసిన కానీ కూడా, కుమారులు పోయినా, కుమార్తెలు పోయినా, ఇల్లు పోయినా, గాడిదలు పోయినా, ఒంటెలు పోయినా, గొర్రెలు పోయినా, ఎడ్లు పోయినా, యవసం పోయినా, శరీరం అంతా బలిగిపోయినా కానీ కూడా ఒకటే ఒక మాట మీద ఉన్నట్టు కనిపెట్టారు యోగు. మళ్ళీ మనం మాట మార్చొద్దు, మళ్ళీ మనం దేవునికి సాకులు చెప్పొద్దు. మనం అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవునితో అనుబంధం కలిగి ఉంటే మన జీవితంలో ఎన్నో ఎదురవుతాయి, కానీ మనం లొంగకూడదు. అక్కడ మనం వాడికి సాగిలపడద్దు. ఏదో ఆ విధంగా ఆదాము కదా, అయ్యా నువ్వు ఇచ్చిన అటువంటి అవ్వా ఆ పండు తిన్నది పట్టుకొచ్చితే నేను కూడా తిన్నా, నువ్వు ఎడ్డని పంపించానువా? నోరు లేదా నీకు? జ్ఞానం లేదా నీకు అంటాడు. మనం బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, దేవుని భక్తి తెలుసుకున్నాం. దేవుడు అంటే ఏంటిది? ఈరోజు ఒక్కసారి జీవితం సమర్పించుకున్నామంటే సమర్పించబడ్డ జీవితము మళ్ళీ మనము
అవిశ్వాసతో మనం పొత్తు, అవిశ్వాసతో జోడు మనం. కొంతమంది చాలా యవనస్తులు కుడుకలో పాల్పొందుతారు, ఏడుస్తారు, బైబుల్ చదువుతారు, మళ్ళీ పోయి కాలేజీ కాడికి పోయి మళ్ళీ అదే బుద్ధులండి, చెడిపోయిన బుద్ధులే. చాలామంది హత్య చేయబడుతున్నారు, చాలా భయంకరంగా చనిపోతున్నారు, చంపేయబడతా ఉన్నారు. భయం ఉండదు ఒక్కసారి. నేడు ఈరోజు మనము యవన బిడ్డలు దేవునితో కుటుంబం చాలా భయభక్తులు కలిగి, కుటుంబం కలిగి దేవునితో ఉన్న యవన జీవితాన్ని సమర్పించుకున్నాము. మళ్ళీ మనం పోయి మన సాంగత్యం చేస్తాం, స్నేహం చేస్తాం, సరసం ఆడుతాం. మనం ఎంత పాపం అండి అది, తప్పు కాదా? సంసోనుకు తల్లిదండ్రులు చెప్పారు, దేవుడు చెప్పాడు, దాని వాకిడి వైపు చూడొద్దు, దాని వాకిడి వైపు నువ్వు వెళ్ళొద్దు, దెలీలా వైపు చూడొద్దు అని తల్లిదండ్రులు చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఇంకేం చెప్తారండి? అంత బలమైనోడు, అంత బాలాఢ్యుడు దెలీలా చేతిలో బలైపోయాడు. ఎవడు దోపున బొందలా వాళ్ళే పడిపోతున్నారు. ఏం లాభం? తల్లిదండ్రులు చెప్పుతున్నారు, వాక్యం చెప్పుతున్నది, వాళ్ళ కోసం కూడికలు, వాళ్ళ కోసం ప్రత్యేకమైన వాక్యము చాలా అర్థమయ్యేటట్టుగా, ఇది కాదు బిడ్డ, అది కాదు బిడ్డ, దైవజనురాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. యవన ప్రాయం, యవన జీవితము అడవంతరణ పాడు చేసుకుంటా ఉన్నారు. అటు చేసుకోకండి బిడ్డ అని చాలామంది మంచి దైవజనులు కూడా ఎంతో ఆ విధంగా యవన ప్రాయాలు కాపాడు తండ్రి అని ఏడుస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థనలో ఏడుస్తూ ఉన్నారు. పచ్చడి జీవితాన్ని పాడు చేసుకోమని చెప్పుతున్నారు. నువ్వు ఫలించే జీవితము, అభివృద్ధి జీవితము, నీ జీవితం ఎక్కడికో చాలా గొప్పగా చేయబడబోయే జీవితాన్ని అపవాదికి చోటిస్తావు. దుష్ట సాంగత్యము, సరసము. ఎందుకంటే మనకి ఇవి నీ జీవితం విలువ తెలియకపోతే, మన బతుకు విలువ తెలియకపోతే అంతే అయిపోతున్నాం కదా. అందుకే నీ బతుకు విలువ తెలవాలని, నీ జీవితం విలువ తెలవాలని బైబిల్ తెరిచి ఉన్న సత్యాన్ని, ఈ విధమైనటువంటి మనసు మీకు ఉంటుంది. ఈ మనసు కలిగి ఉండకండి. ఈ మనసు కలిగి ఉంటే నీ పచ్చడి జీవితము, నీ పనికొచ్చే జీవితము, నీ అభివృద్ధి అయ్యే జీవితము, నువ్వు గొప్ప చేయబడబోయే జీవితము అది పాడు కాబోతుంది. అట్లా పాడు కాపు. తల్లిదండ్రులు 9 నెలలు నేను మోసి కని పెంచి పెద్ద చేస్తే నీ జీవితం ఏమైపోతున్నది, ఎక్కడ ఏమైపోతున్నావు నీకు తెలుస్తుందా? నీకు అర్థమవుతున్నదా? చాలా జాగ్రత్త బిడ్డ, మోసపోకండి. దుష్ట సాంగత్యము, మంచి నడవడి, నీ పచ్చడి జీవితం. అపవాది ఓర్తలేదు, దయ్యం ఓర్తలేదు. నువ్వు బైబుల్ పట్టుకో, కొద్దిగా బైబుల్ పట్టుకొని చదువుకో. ఆ చెడ్డ తలంపులు, ఆ చెడ్డ ఆలోచన, చెడ్డ మనసు, చెడ్డ సావాస, చెడ్డ స్నేహాలు అవి రాకుండా, తలంపు రాకుండా, ఆ మనసు రాకుండా బైబుల్ పట్టుకో, గట్టిగా బైబుల్ పట్టుకో, చదువుకో. ఆ తలంపులు, పీడ కళలు, పిశాచ కళలు, దరిద్రపు కళలు, నీ దుష్ట ప్రవర్తన, నీ దుష్ట మనసు అంత బైబుల్ పట్టు చదువుతూ ఉంటే అవన్నీ తొలగిపోతూనే ఉంటాయి. చాలామంది బిడ్డలు దేవుళ్ళు నిలబడుతున్నారు, సేవ చేస్తున్నారు, సువార్త చేస్తున్నారు. ఎట్లా? బైబిల్ బట్టి గట్టిగా నా తలంపులు పాతై వెళ్ళిపోవాలి, పాతై దూరమైపోవాలి. దేవునితో అనుబంధం కలిగి, దేవునితో స్నేహం, దేవునితో విశ్వాసం, దేవునితో నమ్మకం కలిగి, దేవుని మాట నేను వినాలి అనే పద్ధతి పాటించాలి, వాక్యానుసారం జీవించాలి. దేవునికి అంత నీ పట్టింపు, నీ పట్టుదల కలిగి ఉంటే, నీకు మనసు ఉంటే బైబిల్కి మంచి మార్గం చూపెడుతుంది. నీ మనసు లేకపోతే ఆ మనసే, ఆ తలంపే, ఆలోచన, ఆ స్నేహమే, అట్లే బాగా ఎంజాయ్ అట్లా అనుకుంటే నీ ఇష్టం. అది నీ జీవితం. అది నీ 100 ఏళ్ళ జీవితం ఏమైపోతున్నది? ఆగమైపోతున్నది. అందుకే దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా దేవా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రం. నేడు ఈరోజు నాయన 1 కొరింథీ 15వ అధ్యాయము 33-34 వచనము నాయన ప్రభా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము నాయన, అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము నాయన 6-7 వచనాలు,
సందర్భాలు ప్రభా. అలాగే 2 కొరింథీ 6వ అధ్యాయము నాయన 14వ వచనములో, అలాగే సంఖ్యాకాండములో నుంచి ప్రభా 22వ అధ్యాయము నాయన మరి 9వ వచనము, అలాగే నాయన తండ్రి ప్రభా మరి 13, 12 వచనాలు తండ్రి ప్రభా కొన్ని సందర్భాలలో ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. ప్రతి మాట నిరార్థకం కాకుండా మా హృదయాలలో ఫలింపచేయమని, మా అంతరంగంలో ప్రభా నాయన అయ్యా హృదయములో ప్రభా స్థిరపరచమని, నీ వాక్యానుసారంగా నీ మాట ప్రకారంగా మేము స్థిరపడే జీవితాలు మాలో అందరిలో కలగజేయి ప్రభా నాయన. విశ్వాసకి అవిశ్వాసకి జోడెక్కడిదన్నావు ప్రభా, చీకటికి వెలుగు పొత్తెక్కడిదన్నావు తండ్రి నాయన. మళ్ళీ ఒక్కసారి ప్రభా నీ తట్టు వచ్చినాక మళ్ళీ మేము ఎవరితో ఏ పొత్తు, ఏ స్నేహం, ఏ అనుబంధం మేము అయ్యా మాకు నేర్పిన బోధ ప్రకారంగా మేము జీవించాలి. కానీ మళ్ళీ మేము వ్యర్థమైన తలంపులన్నీ మేము కలిగి మా జీవితాన్ని, మా కుటుంబాన్ని పాడు చేసుకోవద్దని మాట్లాడినవు తండ్రి. అలాగే యవనస్తుల గురించి కూడా, యవన ప్రియ సహోదరులు కూడా ప్రభా నాయన వాళ్ళ జీవితం విలువ తెలియనటువంటి వాళ్ళు, మీ జీవితం విలువ మీకు తెలియదు కనుక జీవితం విలువ తెలుసుకోమన్నావు అని ప్రభువా నాయన మాతో మీరు మాట్లాడి ఉన్నారు. ప్రతి మాట నిరార్థకం కాకుండా ప్రతి వారి జీవితంలో ఫలింపచేయమని, పరిచర్య కాపాడమని, విన్నటువంటి వారందరి పట్ల నాయన వాళ్ళ హృదయాలను ప్రభువా దర్శించమని, అని విత్తబడ వాక్య అందరిలో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం మీ అందరికీ.